విడవలూరు మండలం అలగానిపాడులో వెలిసిన శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై జగన్మాతను దర్శించుకొని తన్మయత్వం చెందారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూళంగి సేవ, పల్లకి సేవను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆకురాతి వెంకట్రత్నం, పద్మావతిల కుమారుడు శ్రీనివాసులు, కోడలు నాగజ్యోతి, పూర్ణ అచ్యుత్, యాశ్రిత ఉభయకర్తలుగా వ్యవహరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విజయదశమి సందర్భంగా 11 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు కళ్యాణ్ తెలిపారు. గ్రామస్తులు ప్రతిరోజు జరిగే అమ్మవారి పూజా కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకురాతి వెంకట్రత్నం, పద్మావతి కుమార్తె తనుజ, అల్లుడు సుజిత్ కుమార్, మనుమరాలు సుమనశ్రీ, మనముడు సుభిలాష్ పాల్గొన్నారు. అలగానిపాడులో శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానమందు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత సహిత విశేష ద్రవ్యాలతో అభిషేకము, అలానే ఉదయం పూట అమ్మవారికి ఎంతో విశేషంగా నవదుర్గ సహిత అమ్మవారి మూలమంత్ర హోమములు కూడా జరుగుతున్నవి. అలానే సాయంత్రం పూట రోజు కూడా ఒక అలంకరణలో అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. ఈనాడు 5వ రోజు సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంగా మనం కూడా అర్చించుకొని ఈ దేవస్థానం నందు అర్చించుకొని ఉన్నాము. అలానే ఈనాడు ఉభయకర్తలైనటువంటి ఆకురాతి శ్రీనివాసులు గారు, అలానే నాగజ్యోతి గారు దంపతులు ఉభయకర్తత్వం వహించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని చాలా వైభవంగా కుంకుమార్చన అంతా కూడా చేసుకున్నారు. అనంతరం అమ్మవారి యొక్క పల్లకీ సేవతో ఈ యొక్క అలంకరణ అంతా కూడా పూజ మొత్తం కూడా ముగుస్తుంది. అమ్మవారికి పల్లకీ సేవ అంతా కూడా ఎంతో అలంకరణగా, అలానే అమ్మవారి యొక్క నామాలతో భజనలతో పల్లకీ సేవ చేయడం కూడా మొత్తం జరుగుతుంది.